ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. తిలోత్తమ ఇంకా సర్పదేవి నుంచి వచ్చి ఇంకా గంటలమ్మ దగ్గరికే వెళ్తుంది. ఇంకా గంటలమ్మ నీ చేతిని ఉలూచి తోకని మంటలో కాల్చుకోమని చెప్తుంది. ఇంకా అలాగే చేస్తుంది తిలోత్తమ. ఇంకా ఈ విషయం అంతా హర్ష నైనికి చెప్తాడు. ఇంకా నైని తిలోత్తమ దగ్గరికి వెళ్తుంది. వెళ్ళి ఇంకా జరిగింది మొత్తం నైని తిలోత్తమని అడుగుతుంది. ఇంకా తిలోత్తమ వల్లే ఉలిచి కాళ్ళు కాలిపోయాయని చెప్పి ఇంకా ఆస్తి పేపర్లు రెడీ చేసుకొని ఇంకా సుమన దగ్గర ఉంచుకుంటుంది. మా అమ్మ నీకు ఆస్తి రాసిస్తే నేను గుండు చేసుకుంటానని చెప్పి ఇంకా విక్రాంత్ సుమనతో ఛాలెంజ్ చేస్తాడు. ఇంకా ఉదయం అందరూ హాల్లో కూర్చొని ఉంటారు. ఇంకా గురువుగారేమో ఇంటికి వస్తారు. ఇంకా విశాల్ అనుకోకుండా వచ్చి మమ్మల్ని సంతోషపెట్టేలాగా చేశారు అని చెప్పి విశాల్ అంటాడు. ఇంకా గురువుగారు అనుకోకుండా రాలేదు విశాల, మీ మరదలు కబురు పంపింది అందుకే వచ్చాను అని చెప్పి అంటాడు. ఇంకా సుమన అవును స్వామి, వారు వస్తే తప్ప ఈ సమస్య పరిష్కారం అవ్వదని అనిపించింది. ఆస్తి ఇప్పించాలని స్వామివారిని ఇంటికి రప్పించాను అని చెప్పి అంటుంది. ఇంకా గురువుగారు సుమన మీ కుటుంబ విషయాల్లో నా జోక్యం ఎందుకు అని చెప్పి ఇంకా స్వామీజీ అంటారు. ఇంకా విషయాలు సుమన డబ్బు ఆస్తి ఇలాంటి విషయాల్లో అందరినీ ఇబ్బంది పెట్టడం సరికాదు అని చెప్పి అంటాడు. ఇంకా సుమన నా కూతురు పాదాలు కారడానికి కారణమైన తిలోత్తమ అత్తయ్య ఆస్తిలో నాకు పావలా వాటా కావాలి అంటే ఎవరు నాకు సపోర్ట్గా మాట్లాడట్లేదు అని చెప్పి అంటుంది. ఇంకా తిలోత్తమ సమయం వచ్చినప్పుడు నీకు ఇస్తా అన్నాను కదా అని అంటుంది. ఇంకా విక్రాంత్ మొత్తం వస్తుందంటే పిల్లని బలివ్వడానికైనా ఇది సిద్ధపడుతుంది అని చెప్పి విక్రాంత్ అంటాడు. ఇంకా నైని అందరూ శాంతంగా ఉండండి. సుమన పరిహారం అడగడం, అత్తయ్య ఇస్తాను అనడం అది వాళ్ళిద్దరి మధ్య ఉండే సమస్య. దానికి ఎవరు సపోర్ట్ చేయరు, ఎవరు అడ్డుకోరు అని చెప్పి అంటుంది. ఇంకా సుమన మీరెవరు నాకు సపోర్ట్ చేయరు, స్వామీజీ గారిని ఇంటికి పిలిపించాను నాకు న్యాయం చేయమని అని చెప్పి ఇంకా సుమన అంటుంది. ఇంకా స్వామీజీ తిలోత్తమ సుమన అడిగిన దాంట్లో స్వార్థం ఉన్నా సరే దానికి అర్థం ఉంటుంది, ఏమంటావు అని చెప్పి అంటాడు. ఇంకా తిలోత్తమ మీరు మధ్యవర్తిగా ఉంటే నేను అభ్యంతరం ఎలా చెప్తాను స్వామి అని అంటుంది. కానీ ఒక చిన్న విన్నపం, సుమన రాసుకువచ్చిన డాక్యుమెంట్స్లో తిరకాసు ఉండొచ్చు, అందుకే నేను రాయిస్తా అని చెప్పి అంటుంది. ఇంకా గురువుగారు తిలోత్తమ ఆలోచించిన వేరుగానే ఉంటుంది అని చెప్పి అంటాడు. ఇంకా పావనమూర్తి అంటే సుమన అడిగినా ఇవ్వవా అక్క అని చెప్పి అంటూ ఉంటే ఇంకా వల్లభ ఎంత అడిగితే అంత ఇస్తే రేపు ఇంకొకరు బ్లాక్మెయిల్ చేస్తారు అని చెప్పి అంటాడు. తిలోత్తమ వల్లభకు ఇంకా పెన్ను పేపర్ తీసుకొచ్చి రాయమని చెప్తుంది. ఇంకా దాంతో వల్లభ తనకు చదువు రాదు అని దిక్కులు చూస్తూ ఉంటాడు. ఇక విక్రాంత్ నేను రాస్తాను అంటాడు. ఇంకా విషాయిని ఇంకా రాయొద్దు అని అంటుంది. ఇంకా హాస్ని కూడా రాయను అంటుంది. చివరకు ఇంకా దురంధర రాస్తూ అంటుంది. ఇంకా స్వామీజీ తన మనసులో తిలోత్తమ జరగబోయే పరిమాణాలకు దురంధర్ని ఇరికించాలని నువ్వు పన్నాగం పన్నావు, తను రాయడం ఒక ఎత్తు అయితే అమ్మవారి రాత మరో ఎత్తు అని చెప్పి ఇంకా స్వామీజీ తన మనసులో అనుకుంటారు. ఇంకా తిలోత్తమ అనే నేను గడిచిన కొద్ది రోజుల్లో సంపాదించిన 280 కోట్లలో పావలా వంతు అంటే 70 కోట్లు విలువగల ఆస్తిని నా చిన్న కోడలు ముక్కంటిపురం సుమనకు రాస్తున్నాను అని చెప్తుంది. ఇంకా దురంధర తిలోత్తమ తెచ్చిన పేపర్ మీద రాస్తుంది. ఇంకా తిలోత్తమ సంతకం పెట్టమని దురంధర పేపర్ ఇస్తుంది. ఇంకా తిలోత్తమ సంతకం పెడుతుంది. డాక్యుమెంట్స్ జాగ్రత్త పోగొట్టుకొని మళ్ళీ రాయమని చెప్తే నేను రాయను అని చెప్పి తిలోత్తమ అంటుంది. ఇంకా వల్లభ హలో అది మిస్ అయితే ఆస్తిలో వాటా పోయినట్లే అని చెప్పి ఇంకా వల్లభ అంటాడు. ఇంకా పావనమూర్తి ఆ పేపర్లను ఉలూచి కంటే జాగ్రత్తగా ఎవరు చూసుకుంటారు అని చెప్పి అంటే ఇంకా స్వామీజీ తాను ఒకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తుంది అని చెప్పి అంటాడు. ఇంకా తిలోత్తమ ఆరుబయట కూర్చొని ఉంటే ఇంకా వల్లభ అక్కడికి వస్తాడు. 70 కోట్లు పోయాయని బాధపడుతున్నావా మమ్మీ అని చెప్పి అడుగుతాడు. ఇంకా సుమనకు వాటా ఇవ్వకపోతే ఉలూచి కాళ్ళు ఎందుకు కాలిపోయాయని చెప్పి నన్ను అడుగుతుంది, గుట్టు మొత్తం రట్టు చేస్తుంది. అందుకే సుమనకి ఆస్తి ఇచ్చినప్పుడు ట్విస్ట్ ఇచ్చానని, పేపర్లు పోతే మళ్ళీ ఆస్తి ఇవ్వనని, ఆ పేపర్ పోతే అని తిలోత్తమ అంటుంది. ఇంకా వల్లభ ఆ పేపర్లు పోయేలాగా చేద్దామని చెప్పి ఇంకా వల్లభ అంటాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.